ఈరోజు మన ఆర్యవైశ్య సంఘంలో బండారు సుశ్రుత్ గారు, గతంలో బండారు సుశ్రుత్ గారు డిఎం కార్డియాలజీలో గోల్డ్ మెడలిస్ట్ వచ్చినందుకు మనం సన్మానం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేను హాస్పిటల్ పెట్టంగానే నేను ఫస్ట్ మీకు ఆర్యవైశ్య సంఘంలో క్యాంప్ ఏర్పాటు చేస్తాను అని ఆ రోజు అన్న. దానిలో భాగంగా వీళ్ళు హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన దగ్గర ఫస్ట్ టైం మన బండారు హాస్పిటల్ తరఫున క్యాంపు చేయడం జరిగింది. దీనిలో ఇప్పటి వరకు కూడా 60-70 మంది వరకు పేషెంట్స్ వచ్చినారు. కాబట్టి ఏంటంటే మెయిన్ అనేది మనకు హార్ట్ ప్రాబ్లం ప్రతి ఒక్కరు కూడా దాన్ని చాలా దూరం పెడుతుంటారు. దానికి తెలియని ఎవరైనా చిన్న జ్వరం వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తుంటారు, అవి చేస్తారు. కానీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈసీజీ ఒక 3-4 మంత్స్ కానీ ఒకసారి ఈసీజీ చేసుకుంటూ మనలో లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది మనకు తెలియలేదు. నిన్న చూసినట్టయితే మొన్న టెంపుల్లో ప్రదక్షిణ చేసుకుంటూ కూడా ఆయన పిల్లర్ పెట్టుకొని స్ట్రోక్ వచ్చి చనిపోయిన విధంగా ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే మెయిన్ హార్ట్ ప్రాబ్లమ్స్ జర ఎంత వీలైతే అంత వల్ల మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ క్యాంపులు ఇలా చేసుకుంటూ మనకు మన డాక్టర్ సుశ్రుత్ అని మన సీనన్న గారి కొడుకు మన దగ్గరి ప్రతి ఒక్కరు మన ఆర్యవైశ్యులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నేనున్నా అని చెప్పి ఆ రోజు మనకు ముందుకు వచ్చి క్యాంప్ ఏర్పాటు చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన ఆర్యవైశ్య సంఘం జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్లో నిర్వహిస్తున్నటువంటి ఈ ఏదైతే క్యాంప్ ఉన్నదో ఈ క్యాంప్ మనకు అందరికీ సుపరిచితుడు డాక్టర్ శ్రీనివాస్ గారు. అందరు శ్రీనివాస్ గారు అన్నారు. ఇక్కడ ఎవరైనా సీనుబాబాయ్ అంటారు, లేదంటే సీనన్న అంటారు. వారి పెద్ద కుమారుడు డాక్టర్ సుశ్రుత్ గారు అంటే గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు మనకు అందరికీ సుపరిచితుడే. గోల్డ్ మెడల్ సాధించిన ఘనత మన వైశ్యులలో రావడం మనకెంతో గర్వకారణం. ఆ విధంగా మనం ఇక్కడ ఆర్యవైశ్య సంఘంలో అలాగే పైన వాసవి కన్యకాపరమేశ్వర దేవాలయంలో కూడా సత్కరించుకున్నాము. ఆ సత్కారానికి గాను మన సుశ్రుత్ గారు ఆ రోజే వాగ్దానం చేశాడు, మన ఆర్యవైశ్యులకు ఎప్పుడూ కూడా అండదండగా ఉంటానని. అయితే సుశ్రుత్ గారు అన్నట్టుగా ఆర్యవైశ్యులకే కాదు, మన జగద్గిరిగుట్ట పరిసర ప్రాంత వాసుల అందరికీ కూడా తనకు తోచిన విధంగా ఈ హార్ట్లో ఏదైతే హాస్పిటల్ ఉందో బండారు హాస్పిటల్, తన దగ్గరికి వచ్చిన ఏ పేషెంట్కైనా తన పరంగా న్యాయం చేస్తానని మనకందరికి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే కూడా తన వృత్తిరీత్యా అలాగే చేస్తానని మనం అందరం కూడా అతన్ని ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ కార్యక్రమంలో ఈరోజు ఇప్పటికే దాదాపుగా 50 పైచిలకు పబ్లిక్ వచ్చి చూపించుకోవడం జరిగింది. అందులో నేను కూడా చూపించుకోవడం జరిగింది. నేను గతంలో 2016లో కేర్ హాస్పిటల్ తోటి మిత్రులాగా అలాగే తోటి సోదరుడు సుశ్రుత్ గారి ఆధ్వర్యంలో కూడా నేను చేయించుకోవడం జరిగింది. తను నాకు చెకప్ అంతా చేసిన తర్వాత నా దగ్గరికి పర్సనల్ గా హాస్పిటల్కి రండి, టోటల్ చెకప్ చేస్తాను, మళ్ళీ ఒకసారి రీచెక్ చేద్దాం, నీ ఫైల్ అంతా చూద్దామని కూడా అన్నాడు. చాలా సంతోషం. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి చూపించుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్యవైశ్య సేవా సమితి అధ్యక్షుని బెరెలి చంద్రశేఖర్ గుప్తా, మా సీనుబాబాయ్ కుటుంబానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య బంధుమిత్రుల తరఫున తెలుపుకుంటున్నాను. జై వాసవి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సుశ్రుత్ కుమార్, డిఎం కార్డియాలజీ ఫ్రమ్ బండారు హాస్పిటల్, వివేకానంద నగర్ కాలనీ. ఆ రోజు నేను మాట ఇచ్చినందుకు ఈరోజు మన ఆర్యవైశ్య సంఘం జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్లో క్యాంప్ అనేది నిర్వహించాము. దీనికి ముఖ్యంగా హెల్ప్ చేసింది నాకు ప్రకాష్ గుప్తా గారు అండ్ శ్రీనివాస్ గుప్తా గారు. వీళ్ళకి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి మన హాస్పిటల్ తరఫున. అండ్ ఈ క్యాంప్ ద్వారా మనకి ఏంటంటే ఒక మెసేజ్ ఏంటి అని అంటే, మన హాస్పిటల్ ఓపెన్ అయిందని చెప్పడము అండ్ అట్లానే ప్రజలకి సేవా ఉద్దేశంతో ఈ క్యాంప్ అనేది నిర్వహించాం. ఈ క్యాంప్ ద్వారా మన హాస్పిటల్లో కూడా కొన్ని ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి. ఒకటి బేసిక్ కార్డియాక్ ప్యాకేజ్, ఇంకోటి అడ్వాన్స్ కార్డియాక్ ప్యాకేజ్. బేసిక్ కార్డియాక్ ప్యాకేజ్లో మనకి ఈసీజీ కన్సల్టేషన్ అండ్ 2DECO ఆర్ TMT 999లోనే చేస్తాం. సో ఇది చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో అందరికీ అందుబాటులో ఉంటుందని ఈ ప్యాకేజ్ అనేది మనం మొదలు పెట్టాం. ఇంకోటి అడ్వాన్స్ కార్డియాక్ ప్యాకేజ్లో హోల్ బాడీ చెకప్తో పాటు ఈసీజీ 2DECO కన్సల్టేషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఒకరోజు 2 రోజు కానీ కాదండి, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. మోస్ట్లీ 1-2 years వరకు కంటిన్యూస్గా పెడదామనే మన ఉద్దేశం. అండ్ 40 years తర్వాత ఉన్నప్పుడు మా అబ్బాయి ఆ రోజు చెప్పినట్టుగా ఆ వాగ్దానం ప్రకారం ఈ రోజు ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.
దానికి అనుకూలంగా చాలా మంది స్పందించి ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సేవలు మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలని, ఈ రోజుల్లో ఒక విషయం ఏమిటంటే వైద్యపరంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటిది ఒక అవగాహన, అపోహ ఎక్కువగా ఉంది ప్రజలలో. వైద్యులంటే ఏదో ఖచ్చితంగా లేనిది ఉన్నట్టుగా చెప్పి ఆ డబ్బులు వసూలు చేస్తారనే భావన చాలా మందిలో ఉంది. కానీ మా పిల్లలకి వైద్య వృత్తిలో ఎంతటి గొప్ప ఉన్నత స్థానం సంపాదించారో అలాంటి ఉన్నత విలువలను కూడా నేను వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకు నూరు పోసినటువంటి మెంటాలిటీ మాకు ఉండడం మూలాన పిల్లలు ఒక కంపాషన్గా మనం ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి క్యాంపులు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో పెట్టాలని, మీ అందరి సౌజన్యంతో ఇలాంటివి ఇంకా ఎన్నో ముందుకు పోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.